గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవు. వెనకాల కూడా ఫ్యాన్ వేసేది, ఈ లైట్ ఆపేసింది. ఇవాళ పురుగులు వస్తుంది. మీకేం కనిపిస్తుందా? నిజంగా కనిపిస్తానే? ఓకే ఓకే ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు చూపిస్తుంది. ఒక పెద్దవాళ్ళ ఇక్కడ కూర్చోండి. అదో ఎస్లీ ఫ్రెండ్స్ అయితే ఓకే. కాళ్ళ నొప్పులు ఇంకా ఎవరిగా ఉన్నాయి? కాళ్ళ నొప్పులు చేసి ఓకే. పిల్లలేం కాదు, ఆమె సహజం. కాబట్టి పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే చక్కగా ఉంటుంది ఉద్దేశంతో చెప్పడం జరిగింది. యెషయా 2:16 చివరి వచ్చి చదువుకుందాం. చివరి మాటగా, విశ్వసించువాడు కలవరపడడు. ఎవరైతే విశ్వసిస్తారో వారు కలవరపడరు. కలవరపడువాడు విశ్వసించాడు. గుర్తుపెట్టుకోవాలి. విశ్వసించువాడు కలవరపడడు, కలవరపడువాడు విశ్వసించడు. ఇది సహజం. పని చేసేవాడు పనికి వస్తాడు, పనికి రానోడు పనికి రాడు. అర్థమవుతుందా? పని చేసేవాడు పనికి వస్తాడు, పనికి రానోడు పనికి రాడు. అర్థమైందా? ఎవడైతే పని చేస్తాడో వాడు పనికొచ్చే వ్యక్తి, ఎవడైతే పనికి రాడో పనికి రాని వ్యక్తి, అంటే పనికి రాడు అంతే. అదేవిధంగా ఎవరైతే విశ్వసిస్తారో వారు కలవరపడరు. ఎవరైతే కలవరపడతారో వారు విశ్వసించరు. అర్థం. విశ్వసించే వాళ్ళు ఎప్పుడు కలవరపడరు, కలవరపడే వారు విశ్వసించరు. ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. ఈరోజు మరి మన జీవితాల్లో ఎంతమంది కలవరపడుతున్నారు? ఎంతమంది కలవరపడుతున్నారు ఆలోచించుకుందాం. ఒకసారి మన హృదయాల మీద చేయి వేసుకుని పెట్టుకుంటే, నేను కలవరంతో ఉన్నానా లేక సంతోషంగా ఉన్నానా? నేను దుఃఖంతో ఉన్నానా లేక ఆనందంగా ఉన్నానా? అది ఎప్పుడు బయటపడుతుందంటే మన పరిస్థితి మారినప్పుడు, మన కుటుంబంలో విషాద ఛాయలు నెలకొల్పున్నప్పుడు కలవరపడుతూ ఉంటాం. చిన్న అనారోగ్యం వచ్చినా కలవరపడుతూ ఉంటాం. చిన్న ఆటంకం వచ్చినా కలవరపడుతూ ఉంటాం. శత్రువు యొక్క చేయి పైకి లేచినప్పుడు కలవరపడుతూ ఉంటాం. మన అనుకున్న పరిస్థితులు అనుకోకుండా జరిగినప్పుడు కలవరపడుతూ ఉంటాం. అవునా కదా? ఒకసారి మీ హృదయం ఆలోచించుకోండి. మీరు ఎన్నిసార్లు కలవరపడ్డారు? ఎన్నిసార్లు ఒక సమస్య గురించి మేము ఆలోచిస్తూ సరైన భోజనం లేక, సరైన తిండి లేక, సరైన నిద్ర లేక, సరైన సంతోషం లేక గడిచిన దినాలు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. అని దయచేయనమ్మా, ఇప్పుడు దాకా మీరు ఏ విధంగా గడిచారు అనవసరం. కానీ ఈరోజు మాత్రం విశ్వసించువాడు కలవరపడడు, కలవరపడవాడు విశ్వసించడు. ఈరోజు నువ్వు కలవరపడుతున్నావు అంటే నువ్వు విశ్వసించడం లేదు.
ఎవరిని విశ్వసించాలి? దేవుణ్ణి విశ్వసించాలి. లోకాన్ని విశ్వసిస్తే కలవరపడతాం, మనుషులను విశ్వసిస్తే కలవరపడతాం. లేకపోతే మన కళ్ళెదుట పరిస్థితుల్ని చూస్తే మనం కలవరపడతాం. ఈరోజు మన విశ్వాసం ఎవరి మీద ఉంది? ఒక ప్రశ్న. మీ విశ్వాసము దేవుని యొక్క సరైనదిగా ఉంటే మీ కలవరంలోకి అడుగు పెట్టదు. మీ విశ్వాసం దేవుళ్ళలోకి అడుగు పెట్టకపోతే ఖచ్చితంగా కలవరం వస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో 2-3 వ్యక్తులు ఉన్నారు, వారు ఏ విధంగా కలవపడ్డారు ఒకసారి చదువుకున్నాం. ఆనాటి రోజుల్లో ఒక గురువు, ఒక పనివాడు ఉండేవాడు. మనం ఎన్నోసార్లు ఏ మెసేజ్ వింటుంటాం, కొత్తగా మరొకసారి విందాం. ఆ గురువు చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వ్యక్తి. ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అంటే, అవతల రాజ్యంలో ఏం మాట్లాడుకునేవాడో ఈ రాజ్యంలో ఉన్న రాజుకి చెప్పేసేవాడు. అవతల రాజ్యంలో ఏం మాట్లాడుకుంటున్నారో ఈ రాజ్యంలో తెలిసిపోయే వ్యక్తి. ఆ రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ దాగున్నారు, వారు ఎక్కడ దాగుచోడుగా ఉన్నారు, వారు ఏ ప్రదేశంలో యుద్ధం చేస్తారని అక్కడ శత్రు సైన్యం మాట్లాడుకుంటే ఇక్కడున్న రాజుకు చెప్పేశాడు, రాజుగారు మీరు అక్కడికి వెళ్ళవాకండి, అక్కడికి శత్రు సైన్యం వస్తుందని చెప్పగానే ఆశ్చర్యపోయేవారు. వారి యుద్ధానికి వచ్చేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఉండేవారు కాదు, ఆశ్చర్యపోయేవారు. ఈ విధంగా 1కి 2 సార్లు 3 సార్లు జరుగుతూ అర్థం కాలేదు ఆ రాజుకి. ఆ శత్రు రాజు అనుకున్నాడు, ఏదో మతలపుగా ఉంది. వాళ్ళ సైనికులను పిలిచాడు, తన రాజ్యాన్ని పిలిచాడు. ఎవరు ఈ రాజ్యంలో నమ్మకంగా లేరు, మన విషయాలను ఎవరు చెప్తున్నారు అక్కడ అడిగలేకే, అయ్యా మీతో ఒక చిన్న మాట, మన రాజ్యంలో ఎవరు అపనమ్మకంగా ఉండాలి ఎవరు లేరు, కానీ ఆ రాజ్యంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడికి దేవుని యొక్క ఆత్మ ఉంది. మనం ఏదైతే అనుకుంటామో ఇక్కడ ఆ రాజుకి చెప్పేస్తాడు. కాబట్టి మనం యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా తెలిసిపోతూ ఉంటాయి అని తెలిసిపోతుంటాయని దానిలో ఉన్న ఒక సైనికుడు చెప్తాడు. ఓకే, ఎంతో బాగుంది. అట్లయితే ఆ రాజుని, ఆ సేవకుడిని తీసుకొచ్చేద్దాం, ఒక తీర్పుని విధిద్దాం అని శత్రు రాజ్యము సేవకుని మీదకి దండెత్తి రావడం జరుగుతుంది. ఎవరి మీదకి? సేవకుని మీదకి. ఎందుకు సేవకుడి మీద రావడం ఆశ కలిగి ఉన్నాడు? ఎందుకంటే ఈ రాజ్యంలో ఏం జరిగినా అది చెప్పిస్తున్నాడు. కాబట్టి మేమేం మాట్లాడుకున్నా అది చెప్పేస్తుంది. కాబట్టి అటు సేవకుడు ఉండకూడదు, మనం ఎదిరించాలంటే ఖచ్చితంగా సేవకుడు ఉండాలని ఆ సేవకుల మీదకి దండెత్తొస్తారు. వాళ్ళు రాత్రికాల సమయంలో ఆ పట్టణం మొత్తం ఆ సైనికులు, గొప్ప అధికారులు, రథాలు నిండిపోతాయి. సేవకుడు మాత్రం ప్రశాంతంగా ఆ యొక్క దాతోను పట్టణంలో మౌనంగా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. పెందలగడ లేచి ఆ యొక్క సేవకుడి యొక్క పనివాడు బయటికి వస్తాడు. సేవకుడి యొక్క పనివాడు బయటికి వస్తాడు. సేవకుడి యొక్క పనివాడు బయటికి రాగానే చుట్టుపక్కలంతా ఎవరున్నారు? సైనికులు రథాలతో ఉన్నారు, సైనికులు గుర్రాలతో ఉన్నారు. ఎంత సైన్యం అని అంటే లెక్కలేనంత సైన్యము వచ్చేసింది ఆ పర్వతం చుట్టూ. ఏ పర్వతం చుట్టూ? ఆ సేవకులు ఎక్కడైతే ఉన్నారో, ఆ సేవకులు ఏ పట్టణంలో ఉన్నారో ఆ పర్వతం చుట్టూ ఈ యొక్క సైన్యం మొత్తం చుట్టుముట్టేసింది. ఆ సంఘటన మొత్తం ఎవరు చూస్తున్నారంటే ఆ యొక్క సేవకుడి యొక్క పనివాడు చూస్తున్నాడు.
భయపడిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు. ఊయమ్మ ఇంకేమనుందా, ఈరోజు చుట్టుముట్టారంటే ఈరోజు మనల్ని చంపడానికే ఏదో శత్రురాజ్యం మన మీద దండం తెచ్చినట్టుకుందని కలవరపడిపోతున్నాడు. వెంటనే సేవకుని పిలిచి, అయ్యా ఒక విషయం మీద చెప్పాలి. నేను ఉదయాన్నే లేయగానే బెందగడ లేయగానే చూడగానే చుట్టూ పర్వతాలు, చుట్టూ రథాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, గుర్రాలు ఉన్నారు, నాకు భయం వేస్తుందని ఇండైరెక్ట్ గా ఆ సేవకుడు చెప్తాడు. అరే వెలివాడా, ఆ గుర్రాలు వచ్చున్నాయి నా సంగతి నాకు తెలుసు. ఎందుకు ఈ సేవకుడు అక్కడెక్కడో జరిగే సంగతి చెప్తే ఇక్కడ జరిగే సంగతి తెలియవా సేవకుడికి? తెలిస్తే ఈ యొక్క పనివాడు కలవరపడుతున్నాడు. ఏమని? అయ్యా చుట్టూ సైన్యం వచ్చింది, చుట్టూ సైనికులు వచ్చి ఉన్నారు, ఈ సంఘటన ఎక్కడ చెప్పగలరండి? ఈ సంఘటన ఎక్కడ చెప్పగలరు? చెప్పడం వాళ్ళకి ఏదైనా ఇద్దాం అనుకున్నా, వదిలే ఇంత సందేశకులు కూడా. ఓకే, 2 రాజులు 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కాబట్టి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొని ఇండుట దైవజనుడైన అతని పనివాడు సైన్యము చుట్టూ ఉండుట కనబడెను. అంతటా పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనుడితో అనగా, చాలు. ఆ పనివాడు ఏం చెప్తున్నాడు? అయ్యో నా ఏలినవాడా, ఏం చేయాలి ఇప్పుడు? మన చేతుల్లో చూస్తే రథాలు లేవు, సైనికులు లేరు, యుద్ధం చేసేవారు లేరు, పోరాడే వాళ్ళు లేరు. అయ్యా దైవజనుడా, ఏం చేయాలి అని కలవరి పడిపోతున్నాడు. మామూలుగా కలవరపడలేదు, ఇప్పుడు కలవరపడ్డాడు. ఎప్పుడైతే కళ్ళలో చూశాడో అప్పుడు కలవరపడ్డాడు. గమనించలేదు? గమనించడం 15 నిమిషాలు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణములను చుట్టుకొని ఇంట కనబడేను. చాలా. ఏం చేశాడు ఆ పనివాడు? చూచాడు. చూచిన వెంటనే ఏమైంది? కలవరం వచ్చేసింది. గుర్తుపెట్టుకు తెలిసినమ్మా, మన కళ్ళతో ఏదైతే చూస్తామో, మన చెవులతో ఏదైతే వింటామో అది మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది, నిలబడిపోద్ది. దాన్ని ఎవరు చేరపలేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా హాల్కి వెళ్ళారు ఇక్కడ? ఇప్పుడు కాలేదు, పాత రోజుల్లో కూడా వెళ్ళుంటారు. అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మనకు ఏమైనా తెలియదు. అది వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వెళ్ళే వాళ్ళు రీల నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా అడిగామనుకోండి, గుండమ్మ కథ అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? అప్పుడు ఎన్టీఆర్, అప్పుడు ఏన్నారు, కాంతమ్మ, సూర్యకాంతమ్మ, సూర్యకాంతమ్మ కేసీఆర్ మీరు చూసారా? చూసారా? ఎక్స్పర్ట్ అవుతుంది. ఏం చేశారంటే అప్పుడు మంచి సీరియల్, అప్పుడు ఆ సినిమాలు ఇప్పుడు ఒకళ్ళు టచ్ చేస్తే వాళ్ళు ఏమ్మా సినిమాలు ఇంకేం ఉండదు. ఏ టు జెడ్ స్టోరీ ఎక్కడ ఉంటుంది? రీల్గా మన ముందు చెప్పేస్తుంటారుగా, ఎన్టీఆర్ చేశాడు, ఏంటంటే చేశాడు, సాగర్ చేసింది, జీవనాటి చేసింది, కాంతమెంట్ చేసింది. అసలు ఆనాటే చూస్తుందో. ఈనాటిలో సినిమాలు కాదు, ఈనాటిలో అంతా చీడు బంకులు, లవ్ సాంగులు, అదేనా
అదే ఆ మాట వచ్చేస్తున్నాయి. అప్పుడు తలబెడితే అనుభవం. మనం కళ్ళతో ఏదైతే చూస్తామో అది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుండిపోతుంది. నిజమే, వాస్తవం. మనం ఏదైతే చెవులతో వింటామో చెవులతో వినేది గుర్తుపెట్టుకుంటాం. మన ఇంట్లో ఏం జరిగినా, ఏ విషయం జరిగినా ఎవరిలో తెలుస్తాయంటే పక్కింట్లో తెలుస్తూ ఉంటాయి. మనకి శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారు? పక్కనే ఉంటారు. అక్క నీకు ఒక విషయం తెలుసా? ఏంటక్క? నీకు ఒక విషయం అసలు తెలియదు. నీకు విషయం పక్కింటి జరిగింది తెలుసా? అసలుకి విషయం మారిపోయింది. వాళ్ళ ఊపిరి వెళ్ళిపోయింది తెలుసా? అసలు నీకు తెలియదు ఏ విషయం? నాకు తెలుసు మొత్తం. ఎందుకంటే నా చెవి అంతా ఆ ఇంట్లో ఉంటుంది. ఈ చెవి గలవాడు ఏం తింటాడు? అది ఎప్పటి వరకు జ్ఞాపకం ఉండదు. 10 సంవత్సరాల క్రితమైనా అడిగితే ఏం జరిగిందో చెప్తాడు. ఎందుకు వాడిస్తా సార్? మన మెదడుకున్న శక్తి అటువంటిది, మన చెవులకున్న శక్తి అటువంటిది. చెవి ఏం చేస్తుందంట? పరిశీలిస్తుంది. దేవుడు కళ్ళు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాయంట. కాబట్టి మన కళ్ళు కానీ, మన నోరు కానీ, మన చెవులు కానీ ఏదైతే వింటాయో, ఏదైతే చూస్తాయో, ఏదైతే మాట్లాడతాయో అదే జీవితం మొత్తం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆ పనివాడి యొక్క కళ్ళు శత్రువు యొక్క సైన్యం చూసింది, కానీ ఆ పనివాడి కళ్ళు ఇంకొక కళ్ళు చూడలేకపోయింది. ఈరోజు ఏ జనంగా ఈరోజు నువ్వు ఏం చూస్తున్నావు చాలా విలువైనది. ఈరోజు నువ్వు ఏదైతే వింటున్నావు అది చాలా విలువైనది. ఈరోజు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు అది చాలా విలువైనది. ఎందుకంటే ఈరోజు భూమి మీద నీకు ఇచ్చిన బలమైన సాధన లేదంటే నీ కళ్ళు, నీ చెవులు, నీ శరీరం, నీ దేహం, నీ నోరు కూడా. నీ నోరు చాలా బలమైనది. అందుకనే చాలా మంది సేవకులు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందంటే దేవుడు సేవకులు ఇచ్చిన ఆ యొక్క నోటి బలం ఉన్నా సార్. మా ఇంట్లో ఒక మాట్లాడు, ఆ నోటితో పళ్ళుతో కూడా ఏం మాట్లాడు కూడా అట్టే జరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జనంగా అంత పర్ఫెక్ట్ ఉందో లేదో తెలియదు, కానీ దేవుని యొక్క సేవకులకి మాత్రం ఆ స్థితిని దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నీకు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగాక. రెండో రాజులు 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీళ్ళు చూచినట్లు దయచేసి వీని కళ్ళని తెరవమని. ఆ సేవకుడి పేరేంటండి? ఎలీషా. ఆ పనివాడి కళ్ళను చాలా. పనివాడి కళ్ళు ఎవరు ధర చేశారు? దేవుడు ధర చేశారు. ఎలీషా చెప్తున్నాడు, అయ్యా అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికమైనారని చెప్పి సేవకుడు కలవరపట్టలేదు. ఎందుకు? సేవకుడు ఆల్రెడీ ఏం చేశాడు? మన చుట్టూ ఎవరున్నారో గమనించగలిగాడు, చూడగలుగుతున్నాడు. కానీ ఎవరు చూడలేకపోయారు? పనివాడు. ఆ యొక్క పర్వతం మీద ఎవరు ఉన్నారు? పనివాడు. సేవకుడైనా ఎలీషా. మరి ఏ విధంగా చెప్పగలడు సేవకుడు? పనివాడు కూడా తెలియదు కదా. అందుకే తెలిసినమ్మా, అయ్యా వీడి కళ్ళు తెరవచేయనట్లు, వీడి కళ్ళును తెరవచేయనట్లు. చదువు తర్వాత ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంతర్కోపంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురుముల చేతను రథముల చేత నిండి ఉండుట ఎవరు చూశారు? పనివాడు చూస్తున్నాడు. ఏం పని చూస్తున్నాడు? ఎప్పుడైతే ఎలీషా చుట్టూను ఎవరు చూడండి. మన పోయిన వారు ఏ వాక్యం చదువుకున్నాం? వచ్చిన చెప్తారా? క్వశ్చన్ మార్క్. పోయిన వారు ఎవరైతే జడ్జిగా వచ్చారో రానున్న పరిస్థితి సంతోషం. ఇంకా
పోయిన వారం ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రశ్న, పోయిన వారం ఏం వాక్యం చెప్పారు? డౌట్గా ఉందా? యోబు గురించి చెప్పుకుందాం. యోబు కంచెని ఏ విధంగా వేశాడు? ఇక్కడ కూడా ఎలీషా చుట్టూను, పర్వతము చుట్టూను రథములను, ఏ రథాలు? మామూలు రథాలు కాదు, మనుషుల చేత నియమించబడిన రథాలు కాదు, దేవుడి చేత సేవకురాటకును దేవుని ప్రజలకును కంచె వేసిన అగ్ని రథాలు. చప్పుడు కొడి దేవుని నామాన్ని కనబడతాం. ఇస్ ఎ గ్రేట్ మిరకల్ ఇన్ ద లార్డ్. ఎవరి చుట్టూ ఉన్నాయండి? పనివాడి చుట్టూ లేదు, ఎలీషా చుట్టూను, పర్వతం చుట్టూను ఆ యొక్క అగ్ని రథములు ఉన్నాయి. ఈరోజు భయభక్తులైన జీవితం నీకుంటే, శ్రేష్టమైన జీవితం ఉంటే అగ్ని రథాలు మన చుట్టూ ఉంటాయి, అగ్ని గుర్రాలు మనతో ఉంటాయి. ఎందుకంటే ఆయన కంచె వేస్తే అపవాది కూడా అడుగు పెట్టలేడు. ఆయన కంచె వేయకపోతే అపవాది కాదు కదా, పక్కింటాడు కూడా కాలు ఈజీగా పెట్టేస్తాడు. అపవాది యొక్క కంచెను తీసుకుని రాలేడు అపవాది. దేవుని యొక్క కంచెను తీసుకుని బయటకు రావడం అసాధ్యం అపవాదికి. ఎలీషా చుట్టూను, ఆ పర్వతం చుట్టూను ఏమున్నాయంట? అగ్ని రథాలు ఉన్నాయంట. ఎంత ఏ రథాలు? భయభక్తి గల చుట్టూ ఏముంటాయంట? అగ్ని రథాలు కాకుండా దేవదూతలు. చూడండి, దేవుడు మనకు ఎటువంటి స్థితినిచ్చాడు. మనకి కాపలా కాయడానికి అగ్ని రథాలు ఉన్నాయి, శత్రు సైన్యాన్ని ఎదురించడానికి అగ్ని రథాలు ఉన్నాయి, మన తొట్టెల్లో పడిపోకుండా కాపాడడానికి దేవదూతలు. ఎంత గొప్ప విషయం! ఎవరి కళ్ళు తెరపడ్డాయి? ఆ పనివాడి యొక్క కళ్ళు తెరపడిన వెంటనే, అయ్యా అయ్యా, మన సైన్యం కంటే, వాళ్ళ సైన్యం కంటే మన సైన్యము చాలా గొప్పగా ఉన్నది. ఈరోజు నీ చుట్టూ ఉన్న సైన్యం చాలా గొప్పది, నీ కుటుంబం చుట్టూ ఉన్న సైన్యం చాలా గొప్పది, నీ పిల్లల చుట్టూ ఉన్న కుటుంబ సైన్యం చాలా గొప్పది, నీ చుట్టూ ఉన్న సైన్యం చాలా గొప్పది. ఎవరి కళ్ళు తెరబడ్డాయి? పనివాడుకోలు. అప్పుడు దాకా కళ్ళు ఏమైంది? మూయబడ్డాయి. విశ్వసించి వాడు కలవరా పడడు. ఎలీషా సేవకుడు కలవరపడా? అయ్యో సేవలు వచ్చేసరే, అయ్యో రథాలు వచ్చాయి, అయ్యో గుర్రాలు వచ్చాయి, అయ్యో శత్రు సైన్యం వచ్చేది. కలవరపడా? కలవరపడలేదు. ఎవరు కలవరపడ్డారు? ఎవరైతే శత్రు సైన్యం చూశారో వాళ్ళు కలవరపడ్డారు. శత్రు సైన్యం చూసింది ఆల్రెడీ ఎవరు చూశారు? సేవకుడు ఆల్రెడీ చూసేశాడు. మీరు గమనించారు లేదు? గమనించారు. ఆ 2 రాజులు 6వ అధ్యాయము 11వ వచనం. లేదు, ఇంకా చదివింది పైన చదవండి. 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. చాలండి. ఆ విషయం ఆల్రెడీ ఎవరికి తెలుసండి? ఎలీషా సేవకుడు తెలుసు. దాన్ని చూశాడా? ఎలీషా సేవకుడు చూశాడు, గెహజీ సేవకుడు చూశాడు, పనివాడు చూశాడు. కానీ ఎవరు కలవరపడ్డారు? పనివాడు కలవరపడ్డారు, సేవకుడు కలవరపడ్డా. ఈరోజు చూసే రకము చాలా విలువైనది. నువ్వు ఏ విధంగా చూస్తున్నావు నీ పరిస్థితుల్ని? నీ శత్రువుని ఏ విధంగా చూడగలుగుతున్నావు? నీ ఆందోళన ఏ విధంగా చూడగలుగుతున్నావు? నిజంగా నువ్వు విశ్వసిస్తే కళ్ళ ముందు పరిస్థితులు ఏ విధంగా సరే నువ్వేం చేయవు? కలవరపడవు. నువ్వు కలవరపడుతున్నావు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదని. నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడండి, నా దేవుడు నా పిల్లలు చక్కగా ఆరోగ్యమిస్తాడండి, నా దేవుడు నా వ్యాపారాన్ని చక్కగా దీవిస్తాడండి, నా దేవుడు నా పరిస్థితి చక్కగా మార్చగలడండి, నా దేవుడు నా ప్రతి ప్రశ్నించి విడుదల కలుగు చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడండి అనే పరిపూర్ణ విశ్వాసం నీకుంటే నీవు కలవరపడవు. ఒకవేళ కలవరపడుతున్నావు అంటే నువ్వు ఆయనలో విశ్వాసం చూడలేదు. ఈరోజు దైవజనంగా ఈరోజు నీ విశ్వాసం ఏ విధంగా? ఈరోజు నీ విశ్వాసం కలవరపడే విధంగా ఉందా, కలవరపడనట్టుగా ఉందా? ఆలోచిద్దాం. నీ విశ్వాసం కలవరపడేటట్టుగా ఉందంటే నీ విశ్వాసం ఒక సాధనమైన విశ్వాసం, అవిశ్వాసంతో పోలికే. కానీ విశ్వాసం సరైనది ఉంటే ఆ రాతి మీద పునాది వేసిన వాడు ఆయనే. ఆ రాతి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మీద నీ యొక్క విశ్వాసం ఉంచాలి. ఆ దేవుని పై మీద
నీ విశ్వాసం చూపించగలగాలి. దైవజనుడైన ఎలీషా సేవకుడు విశ్వాసం ఉంచాడు కాబట్టి కలవరపడలేదు. మీరు గమనించారో లేదో, ఆ యొక్క కానా ప్రాంతాల్లో కూడా వివాహానికి యేసు ప్రభు హాజరైనప్పుడు ఆ యొక్క ద్రాక్ష రసము అయినప్పుడు కలవరపడింది ఎవరండి? మీ చదువుతారు యోహాను సువార్త 2వ అధ్యాయం. చాలా ద్రాక్షారసం అయిపోయిందని వారు పనివారును ప్రధాన విందు కూడా ఏ విధంగా చేద్దాం అనుకుంటూ ఉన్నారు. ఆ విషయము మరియమ్మ తెలిసింది. మరియమ్మ వచ్చి, అయ్యా ఈ పని చేయ, అమ్మా నాతో నీకే పని అని వెంటనే ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చారు. పనివారి దృష్టిలో, ప్రధాన దృష్టిలో, దాని దృష్టిలో వారు కలవరపడ్డారు ఒక క్షణము. కానీ ఆ కలవరాన్ని ఒక్క క్షణంలో దేవుడు తొలగించాడు. దైవజనము చూసారండి, మన కుటుంబంలో ఉన్న కలవరాన్ని నిజంగా మన జీవితంలో కొరతలు ఏర్పడినప్పుడు, పిల్లల ఫీజు విషయంలోను, లేదా కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లోను, రెంట్ విషయాల్లోనూ, అప్పుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, లేదంటే ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు, అనుకున్న పరిస్థితులు మన కళ్ళ ముందు జరగకుండా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏమైపోతాం? కలవరపడిపోతాం. కాబట్టి కలవరపడమని చెప్పడం లేదు, కానీ కలవరపడే అవకాశాలు చాలా వస్తాయి. కలవరపడతాయి, ఎందుకంటే మనము మనుషులము, మన భూమి నుంచి వచ్చిన ప్రజలే కాదు. కలవరపడతాం, కానీ కలవరం వచ్చినప్పుడు యేసు వైపు చూడగలగాలి. కలవరం వచ్చినప్పుడు యేసు సముఖంలో ప్రార్థన చేయగలగాలి. కలవరం వచ్చినప్పుడు మోకాలు దేవుని సముఖంలో ప్రార్థన చేయగలగాలి. కలవరం వచ్చినప్పుడు ఆరాధించగలగాలి. కలవరం వచ్చినప్పుడు ప్రార్థన చేయగలగాలి. కలవరం వచ్చినప్పుడు దేవుని వాక్యం చదవగలగాలి. కలవరం వచ్చినప్పుడు దేవుని యొక్క సముఖంలో కూర్చోగలగాలి. కలవరం వచ్చినప్పుడు ఆరాధనకు రావడానికి ప్రయత్నించాలి. ఎందుకు? కలవరం మనల్ని దుఃఖక్రాంతులుగా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది. కృషించిపోతాం, కృంగిపోతాం, నీరసిస్తాం, ముందుకు సాగలేదు. కాబట్టి కలవరాలు సహజమే, కానీ ఆ కలవరము నీ జీవితంలో ముందుకు పోవాలంటే, ఆ కలవరం నీ జీవితం తొలగాలి అంటే ఆయనలో విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచి మన ప్రయాణాలను, మన ఉద్యోగాలను, మన వ్యాపారాలను, మన సంఘాలను ముందుకు సాగుదా. కాబట్టి విశ్వసించేవాడు కలవరపడడు. నువ్వు కలవరపడుతున్నావు అంటే విశ్వాసం లేదండి. కలుగుస్తున్నాం. చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం.